క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ సమయంలో మనం ప్రత్యేకముగా మన జీవితాలలో అనుభవిస్తున్న కష్టాలు, బాధలు, సమస్యల నుండి ఎలా విడుదల పొందుకోవాలి? ఆకస్మికముగా మనకి ఇబ్బందులు, శ్రమలు కలుగుతూ ఉంటాయి. మన జీవితంలో చాలా మటుకి ఆ దేవుడి చెంతకు రావడానికి కూడా అంత మొగ్గు చూపని స్థితిలో మనుషులు ఉంటూ ఉన్నారు. అయినా కానీ మన యొక్క జీవితంలో నిజముగా ఆ దేవుడితో సహవాసము చేయడానికి ఎందుకు వెనుకంజ వేస్తూ ఉంటామో మనకి అర్థము కాదు. మన జీవితంలో వచ్చే ప్రతి కష్టము, నష్టము, శ్రమలు అన్నీ కూడా తొలగిపోవాలంటే దానికి ఉన్న మార్గాలలో ఒక అద్భుతమైన మార్గము దేవుడిని స్తుతించడం. దేవుణ్ణి ఎప్పుడూ మనము స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆ దేవుడిని మనము ఘనపరుస్తున్నప్పుడు, ఆ యేసు నామమును పదే పదే ఉచ్చరిస్తున్నప్పుడు స్తోత్రం 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 అని ఆ ప్రభువుని స్తుతించినప్పుడు మన జీవితాలలో ఉన్న ఆ సమస్యలన్నీ అలా మాయమైపోతాయి. కాసేపు అలా స్తుతి చేసుకొని ఆ స్తుతి గురించి ఈరోజు మనము కాసేపు ధ్యానము చేద్దాం. హల్లెలూయా 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. దేవుని వాక్యానుగుణముగా మనం ఎప్పుడూ ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. మనం ఒక్కటి గుర్తు చేసుకోవాలి. రోమా పత్రికలో మనం వింటున్నట్టు 8వ అధ్యాయం 28వ వచనములో మనకు ఏది జరిగినా ప్రతిదీ మన మంచి కొరకే జరుగుతూ ఉంది. ఆ దేవుని ఇష్ట ప్రకారముగా, చిత్తానుకూలముగా మన జీవితములో ప్రతిదీ సంభవిస్తూ ఉంది. అంటే మనకు ఏది కలిగినా, శ్రమ వచ్చినా, ఆనందం వచ్చినా, బాధ కలిగిన, వేదన కలిగిన అది దేవుడి చిత్తమే అని మనము తెలుసుకోగలిగితే ఆ దేవుని స్తుతించడానికి ఉర్రూతలుగుతాం. మన తల వెంట్రుకలను లెక్కించబడ్డాయి. ఆ దేవుడు మన మీద ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. అంటే ఈ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయంటే ఆ దేవుడికి మనము ఎంత ప్రియమైన వారమో మనము గ్రహించుకోవాలి. శ్రమలు ఎందుకు వస్తాయి? కష్టాలు ఎందుకు వస్తాయి? బాధలు ఎందుకు వస్తాయి? ఇతరుల నుంచి, బయట నుంచి ఎందుకు మనకి వేదనలు కలుగుతూ ఉంటాయంటే అవి అన్నీ దేవుడిని మహిమపరచడానికి. మనకు వచ్చే ప్రతి కష్టం బట్టి, ప్రతి శ్రమను బట్టి యేసయ్యా నీకు వందనం అని నువ్వు చెప్పగలిగితే ఆ శ్రమ మాయమైపోద్ది. నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చవిచూస్తాం. చాలా మటుకి మన జీవితంలో ఇది గ్రహించడంలా ప్రతిదీ కూడా దేవుని చిత్తానుకూలంగా జరుగుతూ ఉంది అన్న ఆలోచన మనిషిలో రావడములా. ఎందువల్లంటే దేవుడు కదా అన్నీ మంచే చేస్తాడు కదా, అన్నీ మన బాగొరిగే చేస్తాడు కదా, ఆయన చూసుకుంటాడులే అన్న ధోరణి మనలో ఉంటూ ఉంది. అయినా కానీ మన యొక్క జీవితంలో ఏది సంభవిస్తూ ఉన్నా అది దేవుడి ప్రణాళిక అని ఈరోజు నీవు నేను గుర్తిస్తే ఆ దేవుణ్ణి మనం స్తుతించడం ప్రారంభిస్తాం. నీవు నడుస్తూ ఉన్నప్పుడు ఒక ప్రమాదము జరిగితే ఆ దేవుడి చిత్తమే అని నువ్వు తెలుసుకోగలిగితే ఆ దేవుని స్తుతిస్తావు. విచిత్రం ఏంటంటే మన అనుదిన జీవితంలో క్షణ క్షణములో మనం ఆ దేవుని స్తుతి చేస్తూ ఉంటే ఇలాంటి ప్రమాదాలు సంభవించవు. రోగాల బారిన మనం పడం. ఆ దేవుని ఘనపరిచినప్పుడు ఆ దేవుడికి చాలా ఇష్టమైన పని. గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో పరిశుద్ధాత్మ పని చేస్తాడు. దేవుని స్తుతించినప్పుడు పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు. వాక్యం ఏమంటూ ఉంది? కీర్తనల గ్రంథము 117లో ఇలా వింటూ ఉన్నాం. ఎల్ల ప్రజలారా ప్రభువును స్తుతింపుడు, ఎల్ల ప్రజలారా ఆయనను కీర్తింపుడు. మన పట్ల ఆయనకు మిక్కుటమైన ప్రేమ కలదు, ఆయనకు
ఆయన విశ్వసనీయత ఎల్ల కాలము ఉండును. మీరు ప్రభువును స్తుతింపుడు అని వాక్యం అంటుంది. వాక్యము యథార్థము కదా, వాస్తవము కదా, సజీవమైంది కదా. ఈ వాక్యం నీవు నమ్మితే నీవేం చేస్తావు? ఆ దేవుణ్ణి ఎల్ల కాలము స్తుతిస్తావు. అంటే క్షణ క్షణం ఆ ప్రభుని స్తుతిస్తావు. ఆ ప్రభునలా మనం స్తుతి చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో తెలియని ఆనందము, ఆశీర్వాదం మనకు లభిస్తూ ఉంటాయి. ఓ గ్రామంలో ఒక సహోదరుడు తన నాలుకపై ఎప్పుడూ కూడా ఈ మాటే ఉంది, హల్లెలూయా అనే మాట. హల్లెలూయా అంటే మీరు దేవుని స్తుతింపుడు అని అర్థం, దేవుని స్తుతించుదామని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రయత్నించండి. ఒక వారం రోజులు మీరు ప్రయత్నం చేయండి. ఊరికే హల్లెలూయా, 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 హల్లెలూయా అని పదే పదే మీ నాలుకపై, మనస్సుపై అది చెబుతూ ఉండండి. ఈ సహోదరుడు ఒక గ్రామంలో ఒక చివరన జీవిస్తూ ఉండేవాడు. ఈ వైపున ఒక సహోదరి మరణ పడక మీద ఉంది. అతనికి కబురు చేశారు, అయ్యా కాస్త వచ్చి ప్రార్థించండి, చనిపోతా ఉంది మా సహోదరి అని కబురు చేస్తారు. ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడే, అంటే మామూలుగానే అతడు ఎటు వెళుతూ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా హల్లెలూయా, హల్లెలూయా అది తప్ప మరొకటి లేదు. తాను ఎప్పుడూ హల్లెలూయా, హల్లెలూయా అని స్తుతి చేస్తూ ఉండేవాడు. ఇంటి నుంచి బయలుదేరుతూ కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా అని అలా పాడుకుంటూ ఆనందించేవాడు, తన్మయత్వం చెందేవాడు. ఆ యేసయ్య అతని గుండెల హృదయంలో వచ్చి కూర్చునేవాడు. ఆ హల్లెలూయా చెబుతూ ఉన్నప్పుడు లేక పాడుతూ ఉన్నప్పుడు అతని కళ్ళ ఎదుట ఆ యేసయ్యను చూసేవాడు. ఎప్పుడైతే మనం పదే పదే హల్లెలూయా, 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 ఇక వేరే మాట అవసరంలా, హల్లెలూయా అనే మాట ఉంటే చాలు, నీ జీవితం ధన్యమైనట్లే. అలా పాడుకుంటూ పలుక్కుంటూ ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి గడప త్రొక్కగానే ఆ ఇంటిలో ఉన్నటువంటి మరణ పడక మీదున్న ఆ స్త్రీ, ఆ ఇంటిలో ఈయన గడపలో కాలు మోపగానే ఒక శక్తి ఆమె మీదికి వెళ్ళి, ఆత్మశక్తి ఆమెను తాకి స్వస్థత చేకూర్చి దిఢీరున మంచము దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దైవజనుడిని ఇంట్లోనికి ఆహ్వానించుకొని అది సత్కార్యం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పినప్పుడు దేవుడు ఆనందపడతాడు. నీవు హల్లెలూయా అని ప్రతిసారి చెబుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఎదురు చూస్తాడు. అయ్యో నా బిడ్డకి ఏం అవసరం ఉంది, నా బిడ్డ ఇప్పుడు స్తుతిస్తూ ఉంది, ఏం చెయ్యాలి, ఏంటి వారి అవస్థతాన్ని పరిశుద్ధాత్మ ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియులారా, అందుకే మన జీవితంలో ఎప్పుడు స్తుతి చేయడం నేర్చుకోవాలి. స్తుతించడం, దేవుణ్ణి పొగడడం, దేవుణ్ణి ఉన్నత స్థానానికి లేవనెత్తడం. ఆ దేవుడు మన స్తుతులపై ఆసీనం అవుతాడు. నీవు స్తుతి చేస్తున్నప్పుడు ఆ దేవుడు వచ్చి నీ స్తుతుల మీద కూర్చుంటాడు. ఆ దేవుడు అలా కూర్చున్నప్పుడు నీకేం జరుగుద్ది? మన జీవితంలో అన్ని అద్భుత ఆశ్చర్య కార్యములు జరుగుతూ ఉంటాయి. అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అందుకే నీవు కష్టం వచ్చిందని సనగక గొనగక, రోగం వచ్చిందని భయభ్రాంతుడివి కాక ఆ దేవుని స్తుతించడం ప్రారంభించాలి. రోగం వచ్చేంత వరకు ఎందుకు, ఇప్పటి నుంచే స్తుతి చేయడం ప్రారంభించు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా ఇలా నీవు చెబుతూ ఉంటే చాలు, నీ జీవితం ఎలాంటి రూపాంతరము చెందుతూ ఉందో నీవే అనుభవిస్తావు. అలాగే మనం 10 మంది కుష్ఠరోగుల కథ విన్నాము కదా. ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా ఆ యేసయ్య దగ్గరికి వచ్చారు. ఆ యేసయ్యను మీరు వెళ్ళి యాజకునికి కనిపించండి అన్నాడు. ఆ 10 మంది వెళుతూ ఉండంగా ఒకడికి స్వస్థత కలిగినట్టు వానికి అనిపించింది, ఆ భావన కలిగింది. ఆ రోగమంతా మాయమైపోయింది, ఆ కుష్ఠంతా మాయమైంది. వెంటనే వెనక్కి పరిగెత్తుకొచ్చి ఆ యేసయ్య పాదాల మీద పడి, యేసయ్యా స్తోత్రమయ్యా, నన్ను ఎంతగా ప్రేమించావు యేసయ్య, నా కుష్ఠు రోగాన్ని బాగు చేశావు కదా యేసయ్య, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అంటూ ఆ యేసుని స్తుతించాడు. అప్పుడు యేసు అంటున్నాడు, ఈ సమరయుడు వచ్చి నన్ను స్తుతిస్తూ ఉన్నాడేంటి? మరి ఇజ్రాయేలు ప్రజలు, యూదులు వీరంతా ఎటు వెళ్ళిపోయారు?
అందరూ స్వస్థత పొందారు కదా. కానీ దేవుని స్తుతించడానికి తిరిగి వచ్చిన వాడు ఈ ఒక్క సమరయుడేనా, ఈ ఒక్క వ్యక్తియేనా, ఈ అన్యుడేనా అని యేసయ్య వాపోతూ ఉన్నారు. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో విధాలుగా దేవుడు వివిధ రకాలైనటువంటి ఆశీర్వాదాలు నింపుతూ ఉన్నాడు. మనం గమనించం, కానీ నేను ఈ ప్రాణం ఉంది కదా, ఈ జీవం ఉంది కదా, అది దేవుడు ఇచ్చిన వరమే కదా, దానికి స్తుతి చేయాలి. ఈ కళ్ళు ఉన్నాయి, చూస్తున్నావు, ప్రభువానికి స్తోత్రం. ఈ కళ్ళు ఇచ్చినందుకు ప్రభువా, ఈ నోరు ఇచ్చానికి స్తోత్రం, ఈ చేతులు ఇచ్చానికి స్తోత్రం అని స్తోత్రము చేయడానికి ఎన్నో ఎన్నో విధాలుగా మనం ఆ ప్రభుని ఘనపరచవచ్చు, స్తుతించవచ్చు. అందుకే మన జీవితంలో ఆ యేసయ్యని స్తుతించాలి. పౌలు సిలాసులు చూడండి, ఆ ఇద్దరిని బంధించారు, గొలుసులతో బంధించేశారు, కారాగారంలో పెట్టారు. కానీ విచిత్రంగా వారు మమ్మల్ని కారాగారంలో పెట్టారు, మమ్మల్ని బంధించారు. ఇదేంటి యేసయ్య, నీకింత సేవ చేస్తూ ఉన్నాం, మా మీద కనికరము లేదా, మా మీద దయ చూపవా, ఇలాంటి స్థితి ఏంటి మాకు, ఇలాంటి దరిద్రపు ఆలోచన వీరికి ఎందుకు కలగాలి, మమ్మల్ని ఇలా ఎందుకు వీరు బంధించాలి అని వారు అనలేదు. వారు ఏం చేస్తున్నారు? వారి ఉన్న పరిస్థితిని, ఆ బంధకములో ఉన్న ఆ స్థితిని బట్టి దేవానికి స్తోత్రాలు, యేసయ్యానికి స్తోత్రం, మేము బంధించబడ్డాం, నీకు స్తోత్రం, ఈ గొలుసులతో మమ్మల్ని బంధించారు, నీకు స్తోత్రం, ఈ కారాగారంలో ఉన్నాం, నీకు స్తోత్రం అని వారు స్తుతి ఆరాధన, స్తుతి గీతాలు పాడుతూ ఉండంగా ఆ ఖైదీలందరూ చక్కగా వింటున్నారు. అయ్యో, ఎంత బావుగా పాడుతున్నారు వీరు, నిజంగా యేసయ్య శిష్యులు, ఆ యేసుక్రీస్తు గురించి ఎంత అద్భుతంగా పాడుతున్నారు, స్తుతిస్తూ ఉన్నారు, మనము కూడా స్తుతి చేస్తామని వారు కూడా స్తుతించే ఉంటారు. ఎప్పుడైతే వీరు స్తుతి చేస్తున్నారో ఆ అర్ధరాత్రి సమయంలో, అదొక రహస్యం. మన జీవితంలో ఉన్న బంధకాలు ఏ సైతాను శక్తులు అవన్నీ పోవాలంటే అర్ధరాత్రి 12కు లేచి దేవుని స్తుతి చేస్తే చాలు. ఈ రోజులో మనము చాలా 1000 స్తుతులు పుస్తకములు, 100 స్తుతుల పుస్తకాలు చూస్తూ ఉంటాము కదా. ఆ ఒక 1000 స్తుతుల పుస్తకం తీసుకొని ఆ అర్ధరాత్రి 12 గంటలకు నిద్రలేచి ఆ 1000 స్తుతులు చేయి చాలు, నీలో బంధకాలని మాయమైపోతాయి. పౌలు సిల్లాసులు స్తుతిస్తూ ఉన్నప్పుడు అద్భుతము జరిగింది. ఆ పునాది గోడలు కంపించిపోయాయి, ఆ గేట్లు తెరవబడ్డాయి, వీరి గొలుసులన్నీ పడిపోయాయి. చూడండి ఎంత అద్భుతము కదా. వారు స్తుతి చేసినప్పుడు ఈ బంధకాలన్నీ మాయమైపోతాయి. నీ జీవితంలో ఎలాంటి బంధకం ఉంది, ఎలాంటి రోగ బంధకములో ఉన్నావు, ఎలాంటి పాప బంధకములో ఉన్నావు, ఎలాంటి ఆర్థిక బంధకములో ఉన్నావు, ఎలాంటి సాతాను బంధకంలో ఉన్నావు, ఎలాంటి బంధకమున్నా సరే అర్ధరాత్రి 12కి లేచి ఆ 1000 స్తుతులు, ఆ స్తుతులు చెబుతూనే ఉండు. విశ్వాసముతో స్తుతి చేయి. ఎంతటి అద్భుతం నీ జీవితంలో కలుగుతూ ఉందో నీవే అనుభవిస్తావు. ప్రియులారా, మన జీవితంలో మనం గమనించాల్సింది, మన జీవితం అంతా ఆ యేసయ్య చేతుల్లో ఉంది. ఎందువల్ల? ఆ యేసుక్రీస్తు శిలువపై మరణించి ఆ ప్రశస్త రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. నీవు నీ కొరకు జీవించేది కాదు, నీ గురించి నీవు ఆలోచించేది కాదు, నీ గురించి నీవు మదన పడేది కాదు. నీ జీవితం ఎలా ఉంటుందో, ఎలా బ్రతకాలో, ఎలా భవిష్యత్తు ఏంటో, నా బిడ్డలు ఏంటి, నా భార్య భర్త ఏంటి అని ఆలోచించాల్సిన అవసరత లేదు. ఎందువల్ల? నిన్ను నన్ను యేసయ్య కొన్నాడు. మనము అతనికి చెందిన వారం. మనకు ఏం కావాలో అతనికి తెలియదా? నీ అవసరం అంతా ప్రభువుకు తెలియదా? నీ యొక్క జీవితము, నీ జీవన విధానము, నీకున్న కష్టాలు నష్టాలు ఆ ప్రభువుకు తెలియవా? తెలుసు. మరి ఏం చెయ్యాలి? అతన్ని స్తుతించాలి. ఆ ప్రభుని నీవు ఎంతగా స్తుతి చేస్తావు, ఎంతగా ఆ ప్రభుని ఘనపరుస్తావు, నీకున్న ప్రతి విధమైన సమస్య బట్టి ఆ ప్రభుని స్తుతి చేయడం నీవు ప్రారంభిస్తే నీ జీవితం మరోలా ఉంటూ ఉంది ప్రియులారా. అందుకే మన జీవితంలో ఎప్పుడూ కూడా ఆ దేవుని స్తుతించడానికే ప్రథమ మెట్టుగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తా ఉన్నాను కదా, ఆ ఏ స్తుతి చేసినప్పుడు పరిశుద్ధాత్మ పని చేస్తాడు. ఎంతటి అద్భుతము!
నిజమే ప్రియులారా, ఏ ప్రభుని స్తుతి చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు. మళ్ళీ మళ్ళీ ఉదాహరణ చెప్తూనే ఉంటా. ఒక దైవజనుడు తన కూతురుతో ప్రయాణమై మరో గ్రామానికి సువార్త ప్రకటనకే వెళ్తున్నారు. కారులో వెళుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా లారీ వచ్చి ఈ కారుని ఢీకొనగానే ఇద్దరు బయటకు విసిరివేయబడ్డారు. కాసేపటి తర్వాత ఆ దైవజనుడు స్పృహ తెచ్చుకొని వెంటనే పరిగెత్తి ఏదో నిదానంగా వెళ్ళి తన బిడ్డని చూస్తే ఆ బిడ్డ రాయికి తగిలి రక్తపు మడుగులో ఆ అమ్మాయి స్పృహ కోల్పోయి ఉంది. దవాఖానకు తీసుకువెళ్తారు. దవాఖానకు తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్లు పరీక్ష చేస్తారు. ఆ డాక్టర్లు పరీక్ష చేసి చివరిగా చెబుతూ ఉన్నారు, అయ్యా, ఈ అమ్మాయి కూర్చోలేదు, నిలబడలేదు, నడవలేదు, మాట్లాడలేదు, గుర్తుపట్టలేదు, జీవోత్సవములా మరణించేంత వరకు ఇలాగే ఉంటుంది అని వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఇక చేసేది లేక ఈ దైవజనుడు రోజు ఇంటికి వెళ్ళడం, హాస్పిటల్కి రావడం ఇలా జరుగుతూ ఉంది. అలా 7 సంవత్సరాలు గడిచాయి. 7 సంవత్సరం గడిచిన తర్వాత ఆ దైవజనుడు టిఫిన్ తీసుకొని ఇల్లు తాళం వేసి బయటకు వస్తూ ఉంటే తాళం వేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మరి ఇంతవరకు ఎందుకు మాట్లాడాలా అని అంటే, ఇంతవరకు కూడా ఆ దైవజనుడు దేవుని స్మరించాల, దేవుడి మీద కోప తాపాలు పెట్టుకున్నాడు, దేవుడంటే అసహ్యం కలిగింది, ఆ దేవుడు ఏమాత్రము తనకు శరణు చూపడము లేదు అన్న భావన కలిగింది. కానీ ఆ రోజు ముందు రాత్రి అతనికి హృదయములో కలత మొదలైంది. అయ్యో, నేను దేవుణ్ణి మర్చిపోయానేంటి, దేవుణ్ణి పూర్తిగా వదిలేశానేంటి, నా జీవితం ఇలా ఉందేంటి అని బాధపడి వేదన పడి ఉదయమే లేచి టిఫిన్ చేసుకొని ఆ ద్వారం మూస్తుంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నా ప్రియ కుమారుడా, ఒక్కసారి స్తుతి చేయి అన్నాడు. ఇతను జవాబు చెప్తా ఉన్నాడు, ఎలా స్తుతించమంటావు? నా భార్యని ఎప్పుడో తీసుకెళ్ళావు, ఉన్న బిడ్డని ఈ విధంగా మార్చేశావు, ఎలా స్తుతించాలి? చూడండి, ఆ దేవుని స్తుతించడానికి అంతటి విరక్తి అతనికి కలిగింది. వెళ్తా ఉన్నాడు. మధ్య దారిలోకి వెళ్ళగానే మళ్ళీ పరిశుద్ధాత్ముడు, నా ప్రియ కుమారుడా, ఒక్కసారి స్తుతి చేయి అన్నాడు. ఇతడు విన్నాడు, వదిలేశాడు, వెళ్ళాడు. హాస్పిటల్లో జనరల్ వార్డులో ఉన్న ఆ అమ్మాయి ఆ జనరల్ వార్డు ద్వారం దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ పరిశుద్ధాత్ముడు, నా ప్రియ కుమారుడా, ఒక్కసారి స్తుతి చేయి, ఏం జరుగుద్దో చూస్తావని ఎంతో ప్రేమగా మాట్లాడారట. అతని హృదయం పగిలిపోయింది. వెంటనే అక్కడే మోకాల మీద పడ్డాడు, చేతులు పైకెత్తాడు. యేసయ్యా స్తోత్రం, నా భార్యని ఎప్పుడో తీసుకెళ్ళావు నీకు స్తోత్రం, నా ఉన్న బిడ్డని ఈ విధంగా చేశావు నీకు స్తోత్రం యేసయ్యా, నాకున్న పరిస్థితి బట్టి నీకు స్తోత్రం, ఇంతకాలం నేను సనిగాను గొనిగాను నీకు స్తోత్రం ప్రభువా అని స్తుతి చేయడం మొదలు పెట్టగానే, చెప్పాను కదా, స్తుతి చేస్తే పరిశుద్ధాత్ముడు ఆగడు, పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయంగా వచ్చేస్తాడు. స్తుతి చేయడం ప్రారంభించగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆ అమ్మాయి పడక దగ్గర వెళ్ళి ఆ అమ్మాయి మీద బలంగా తన శక్తితో అలా కొట్టాడు. కొట్టగానే దిడీలను లేచి మంచము దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాడీని కౌగిలించుకుని, డాడీ డాడీ స్తోత్రం, యేసయ్యా స్తోత్రం అంటూ ఆ ఇద్దరు కలిసి ఆ దేవుని స్తుతించారు. ప్రియులారా, ఎప్పుడైతే మనకి కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని బాధలు పడి వేదన చెందడం కాదు, సనగడము గొనగడము కాదు. నీవు గుర్తుంచుకోవలసిందల్లా, మనము యేసు ప్రభు యొక్క ఆధీనములో ఉన్నాం. ఆ యేసు క్రీస్తే మన జీవితాన్ని సరిచేసేవాడు, దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, హెచ్చించేవాడు. కాబట్టి నేను అతన్ని స్తుతించడమే నా పని, అదొక్కటే నేను చెయ్యాలి. ఆ ప్రభుని స్తుతిస్తూ ఉన్నప్పుడు గణపరుస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు. అది మదిలో పెట్టుకోండి. నేను నా శ్రమలలో ప్రభుని స్తుతించాననుకో, వెంటనే పరిశుద్ధాత్మ అక్కడ కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం ప్రభు యొక్క ప్రేరణ కొద్ది ఈ మాటలని చెబుతూ వచ్చాను. ప్రభు అలా ప్రేరేపించారు, ఇలా వీడియో చేయమని, ఫేస్బుక్ లైవ్ పెట్టమని.
అలా నిజముగానే ఆ దేవునికి స్తోత్రం. నీవు చేయాల్సిందల్లా ఒక్కటే, ప్రభుని స్తుతి చేయి. ఎలా? హల్లెలూయా 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 అని చూడు. దినమంతా అని చూడు హల్లెలూయా అని. రాత్రంతా నీ మదిలో అనుకుంటా పడుకో. ఉదయం లేచి మళ్ళీ హల్లెలూయా 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 ఈ మాటలు చెబుతా ఉండు. నీ జీవితంలో నీకు ఏది కొరవగా ఉందో అవంతా తీసేస్తాడు ఆ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు. నీకు రోగము ఉంటే రోగం మాయం చేస్తాడు. నీ పాప జీవితం గురించి పశ్చాత్తాపపడేలా చేసి నీ పాపాలు క్షమించి పరిశుద్ధంగా మార్చేస్తాడు. నీ జీవితంలో నీకు ఏది అవసరమున్నా ఆ అవసరాలన్నీ ఆ ప్రభు తీర్చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా ఆనందముగా ఆ దేవుని స్తుతించడం ప్రారంభించండి. ఆ దేవుని స్తుతించడం మొదలు పెడితే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు. తండ్రి అయిన ఓ దేవా, మీ యొక్క దివ్య నామమును ఘనంగా స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో, ఈ పరిశుద్ధ ఘడియలో మాకు అవకాశం ఇచ్చిన గొప్ప దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రభువా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా నిన్ను స్తుతించే విధముగా అద్భుతమైన ప్రేరణ ఇవ్వండి. వారి కష్టాలు నష్టాలు సమస్యలు చూడకుండా అవి అన్నీ కూడా నీ వలన జరిగినవని ఆలోచన కలిగి అది వారు నిర్ణయం చేసుకొని నేను స్తుతించే విధముగా ఆ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఇప్పుడు దీవించండి. వారి కుటుంబంలో ఏది కొరతగా ఉందో అది తీర్చండి. అనారోగ్యులకు ఆరోగ్యం దయచేయండి. అశాంతి ఉన్న వారికి శాంతిని దయచేయండి. కుటుంబంలో బంధకాలతో ఉన్న వారికి విడుదల దయచేయండి. వారు ఎలాంటి కోరికతో వారు ఉంటూ ఉన్నారో అవన్నీ సఫలం చేయండి. వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని నూరంతల ఫలభరితంగా మార్చండి. నీ యొక్క దివ్యమైన సాన్నిధ్యాన్ని వారు అనుభవించే భాగ్యము దయచేయండి. వారు ఎటు వెళుతున్నా, ఏ పని చేస్తున్నా నీ యొక్క దూతల కాపుదల దయచేయండి. వారు ఒక పని మీద వెళుతూ ఉంటే అటు వెళ్ళగానే, ఈ వాక్యమైన తర్వాత అటు వెళ్ళగానే ఆ పని అయ్యే విధముగా ఆశీర్వదించండి. తద్వారా మేమెల్లరము కూడా నేను స్తుతించి ఘనపరిచి నీ యొక్క మహిమను పొగడుకునే బిడ్డలుగా మనందరినీ మార్చుమని, అమ్మా మరియ తల్లి నా హృదయం నేను స్తుతిస్తూ ఉందని ఆ దేవుని ఘనముగా స్తుతించిన పరమ పావని మా అందరి కొరకు, ఈ బిడ్డలందరి కొరకును ప్రార్థించి వీరందరి కుటుంబములలో ప్రత్యేక విధమైన వరాలను కృమ్మరింపచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని కృప, యేసయ్య ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం నీతో నీ కుటుంబముతో ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆవే మరియా. యేసు, నేను నిన్ను ప్రేమించుతున్నాను. యేసు, నేను నిన్ను నమ్ముతున్నాను. ఆమేన్.